Hi, hello friends. Welcome to our Sri Babu Study Point channel. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవునండి, ఎస్బీఐ బ్యాంకులో పీఓ పోస్ట్కి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్లోని మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నోటిఫికేషన్ని విడుదల చేశారు అనగానే మనకు గుర్తొచ్చేది వేకెన్సీస్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఫస్ట్ మనం చూసుకుంటాం. అలాగే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటాం. అలాగే నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేట్స్. ఈ జాబ్కి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా, మన ఏజ్ ఎంత, ఈ జాబ్కి మనం అప్లై అవుతామా, ఈ నోటిఫికేషన్కి మనం అప్లికబుల్ అవుతామా లేదా, ఇంకా చిన్న వయసు వారు ఉంటారు, ఏ వయసు నుంచి ఏ వయసు వారు అప్లై చేసుకోవాలి. అలాగే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏజ్ రిలాక్సేషన్. చాలామంది ఏజ్ రిలాక్సేషన్ని చూసుకోరు. కొన్ని కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కొందరికి 3 సంవత్సరాలు, కొందరికి 5 సంవత్సరాలు, అట్లా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఏదైనా చదువుకునే వాళ్ళు కూడా అప్లై చేస్తారు. మేము ఫైనల్ ఇయర్లో ఈ సెమిస్టర్లో ఉన్నాము, మేము అప్లికబుల్ అవుతామా లేదా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేద్దాం. కేటగిరీ అంటే మనం ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ, ఓసీ, ఇంకా బీసీ. ఏ కేటగిరీలో కూడా ఈ నోటిఫికేషన్లలో ప్రతి కేటగిరీకి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సెలెక్షన్ ప్రొసీజర్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఫేజ్లలో ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. జాబ్ అనగానే మనకు గుర్తొచ్చేది శాలరీ. ఈ జాబ్కి ఎంత శాలరీ వస్తుంది, ఇంకా అలవెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక నోటిఫికేషన్ లోపలికి వెళ్దాం. ఈ నోటిఫికేషన్లోని వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా కూడా చూద్దాం. ఎస్సీ వారికి అయితే 87, ఎస్టీ వారికి 43, ఓబీసీ వారికి 158, ఈడబ్ల్యూఎస్ వారికి 58, అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారికి 240 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 586 పోస్టులు రెగ్యులర్ వేకెన్సీస్ అండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్కి యాడ్ చేస్తారు. వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. అవి కూడా 14 ఉన్నాయి. మొత్తం ఈ నోటిఫికేషన్లో 600 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా చూసాం. ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓబీసీలో కూడా నాన్ క్రిమీ లేయర్కి వచ్చే వాళ్ళు మాత్రమే ఓబీసీ క్యాండిడేట్ అవుతారు. క్రిమీ లేయర్ కిందికి వచ్చేటువంటి వాళ్ళు అన్రిజర్వ్డ్ అంటే ఓసీ కేటగిరీ కిందికి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వరు. ఓబీసీలో ఉన్న వాళ్ళు నాన్ క్రిమీ లేయర్కి మాత్రమే వర్తిస్తారు. క్రిమీ లేయర్లో ఉన్న వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 600 పోస్టులు ఉన్నాయండి. ఇంపార్టెంట్ డేట్స్ని చూద్దాం. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి 27 డిసెంబర్ 2024 నుండి 16/1/2025 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 16 అనేది లాస్ట్ డేట్ అండి. 27 డిసెంబర్ అనేది ఈ డేట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అంటే నిన్నటి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది కొన్ని ఫేజ్లలో ఉంటుందండి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంకా ఇంటర్వ్యూ ఇలాంటివి ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో 3rd వీక్ కానీ 4th వీక్ కానీ కాల్ లెటర్ అనేది వస్తుందంట. ప్రిలిమినరీ ఎగ్జామ్ మార్చ్లో 18th నుంచి 15th వరకు జరుగుతుంది. అంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి 8th and 15th డేట్స్ ఇచ్చారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ డేట్ కూడా ఇచ్చారండి. ఏప్రిల్ మంత్లో ఇవ్వచ్చు 2025లో. మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ కూడా మనకి ఏప్రిల్ 2nd వీక్ ఆన్వర్డ్స్ అంటే ఏప్రిల్ 2nd వీక్ నుంచి ఇవ్వచ్చు. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది కూడా ఆన్లైన్ ఉంటుంది. ఏప్రిల్ కానీ మేలో కానీ జరగవచ్చు. ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ డేట్ కూడా మనకి మేలో కానీ జూన్లో కానీ వస్తుందని ఇచ్చారు. ఫేజ్ 3rd ఫేజ్లో వచ్చేసి మనకి కాల్ లెటర్ అనేది మేలో కానీ జూన్లో కానీ వస్తుంది. 3rd ఫేజ్లో ఉన్నటువంటి సైకోమెట్రీ టెస్ట్ కూడా మేలో జూన్లో కానీ జరగవచ్చు. ఇక ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా మనకి మేలో కానీ జూన్లో కానీ ఇవ్వచ్చు అన్నారు. ఫైనల్ రిజల్ట్ కూడా మనకి
మేలో కానీ జూన్లో కానీ వస్తుందని ఇచ్చారు. ఇవేంటి మనకున్నటువంటి ఈ నోటిఫికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి 27వ తేదీ అంటే డిసెంబర్ 27 నుండి జనవరి 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే మిమ్మల్ని కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/4/2024 అంటే ఏప్రిల్ 1వ తేదీకి మనకి 21 సంవత్సరాలు అబోవ్ ఉండాలి, 30 సంవత్సరాలు బిలో ఉండాలి. ఎప్పటికీ ఏప్రిల్ 1వ తేదీకి, ఏప్రిల్ 1, 2024వ తేదీకి మనకి 21 అబోవ్ ఉండాలి, 30 సంవత్సరాలు బిలో ఉండాలి. దీనిని బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి దీని తర్వాత అంటే 2023 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిండకూడదు. అలాగే 1994 ఏప్రిల్ 2వ తేదీ కంటే ముందు పుట్టిండకూడదు. ఈ యొక్క ఏజ్ లిమిట్ని బట్టి కొన్ని కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ కేటగిరీస్ని చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ మనకి ఓబీసీలోని నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. క్రిమీ లేయర్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఏజ్ రిలాక్సేషన్ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇవండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఏజ్ రిలాక్సేషన్ ప్రతి కేటగిరీ వైజ్గా. అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. చాలామందికి సందేహాలు ఉంటాయి, మేము ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాము, మేము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వరు. అందుకే మనం ఈ వీడియోలో అన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి, వాళ్ళకి కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. 2025 ఏప్రిల్ 30 తారీఖుల్లా మీ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ అంటే సిఏ వాళ్ళు కానీ, కాస్ట్ అకౌంట్స్ కానీ, ఇలా ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా 2025 సంవత్సరము ఏప్రిల్ 30 తారీఖుల్లా వాళ్ళ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇది మనకి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. 2025 ఏప్రిల్ 30 తారీఖుల్లా మీ కోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే వాళ్ళు కేటగిరీ వైజ్గా కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకునే వాళ్ళు కేటగిరీ వైజ్గా కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఎస్సీ వాళ్ళు అయితే కోడ్ 1 ఉంటుంది. ఎస్సీలో కూడా డిజేబుల్డ్ పర్సన్స్కి కూడా ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది. కేటగిరీ వైజ్గా ఎస్టీ వాళ్ళకి ఒక కోడు, ఓబీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి, అలాగే ప్రతి కేటగిరీలో కూడా డిజేబుల్డ్ పర్సన్స్కి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఈ కోడ్ని గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకు అంటే జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత అయినా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా ఏదైనా అబ్జెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళకి కంపల్సరీగా ఆ పోస్ట్ అనేది ఇవ్వరు. కంపల్సరీగా ప్రతి స్టేజ్లో కూడా బాగా యాక్టివ్గా గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఎందుకు అంటే కొందరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు, కొందరు ఓన్గా అప్లై చేసుకుంటారు. ఈ జాబ్కి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది 3 ఫేజ్లలో ఉంటుంది. అన్ని ఫేజ్లలో ఉన్నటువంటి సబ్జెక్టులు మరియు ఎన్ని మార్కులకి ఎంత టైంలో ఉండాలి, మ్యాక్సిమం ఎన్ని మార్కులకు అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఎన్ని మార్కులకు అంటే 100 మార్కులకి. ఇది మెయిన్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. ఇందులో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్కి కూడా మనకి సపరేట్ టైమింగ్ అనేది ఉంటుంది.
ఇక సబ్జెక్ట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 40 క్వశ్చన్లు ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 20 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 20 మినిట్స్ అండి. రీజనింగ్ అబిలిటీలో వచ్చేసి మనకి 30 క్వశ్చన్లు ఉంటాయి, 20 మినిట్స్. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్లు ఉంటాయి. 1 అవర్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలండి, సపరేట్ టైమింగ్స్ ఉంటాయి ప్రతి సెక్షన్కి కూడా. ఇప్పుడు ఇంగ్లీష్కి 20 మినిట్స్ ఇచ్చినారనుకో, ఆ 20 మినిట్స్లోనే ఈ 40 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సపరేట్ టైమింగ్స్ అండి ప్రతి సెక్షన్కి కూడా. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కి. మెయిన్స్ ఎగ్జామినేషన్కి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చినాయో వాటి యొక్క కట్ ఆఫ్ ద్వారా మనకి మెయిన్స్ ఎగ్జామ్కి అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి అనేది సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. అంటే మనం ముందుగా చూసాం కదా, ఇంగ్లీష్కి, యాప్టిట్యూడ్కి, రీజనింగ్కి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉంటుంది, అది నెక్స్ట్ చూద్దాం. ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే మనకి 10 టైమ్స్. అంటే ఇప్పుడు 600 పోస్టులు ఉన్నాయి కదండి మనకి, అందులో 10 టైమ్స్ అంటే 6000 మందిని మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేస్తారు. టాప్లో ఉన్నటువంటి 6000 మందిని సెలెక్ట్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఎన్ని మార్కులకి ఎంత టైమింగ్ అనేది చూద్దాం. మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది 50 మార్కులకి. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనకి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంక్లూజన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అని ఇచ్చారు. అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయిపోతానే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషనే అండి. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్సర్ ఆన్ కంప్యూటర్, ఇది కూడా ఆన్లైన్లోనే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైపింగ్ కూడా బాగా వచ్చి ఉండాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండి. ఆబ్జెక్టివ్ టెస్ట్కి మనకి 3 గంటల టైమింగ్ అనేది ఉంటుంది. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200కి. ప్రతి సెక్షన్కి కూడా మనకి సపరేట్ టైమింగ్స్ ఉంటాయండి. ప్రిలిమ్స్లో ఎలా అయితే ఉంటుందో మెయిన్స్కి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్టు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్లు ఉంటాయి 60 మార్కులకి. 40 క్వశ్చన్లు ఉంటాయి 60 మార్కులకి. టైమింగ్ వచ్చేసి 50 నిమిషాలు. సెకండ్ సబ్జెక్టు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 60 మార్కులు ఉంటాయి, 45 నిమిషాలు ఉంటుంది. థర్డ్ వన్ జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద 60 క్వశ్చన్లు ఉంటాయి 60 మార్కులకి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు, 45 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్లు ఉంటాయి 20 మార్కులకి. 40 మినిట్స్లో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మొత్తం మనకు వచ్చేసి 170 క్వశ్చన్లు ఉంటాయి 200 మార్కులకి. టైం వచ్చేసి 3 అవర్స్ టైం ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్కి మనకి 50 మార్కులకు ఉంటుంది, 30 నిమిషాల టైమింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యుయేషన్ అనాలిసిస్, ప్రెసిస్ రైటింగ్ దీని మీద ఉంటుంది. 50 మార్కులకు ఉంటుంది, హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. మొత్తం మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి 250 మార్కులకు జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రతి సెక్షన్లో కూడా మినిమం మార్క్స్ అనేవి రావాలి ప్రతి సెక్షన్ నుంచి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అయితే మనకి సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్లోని టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4. డిస్క్రిప్టివ్ పేపర్లో కూడా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాలి ప్రతి సెక్షన్ నుంచి కూడా. సెలెక్షన్ క్రైటీరియా ఫర్ ఫేజ్ 3. ఫేజ్ 3కి ఫేజ్ 2లో నుంచి సెలెక్ట్ చేస్తారు. ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే ఫేజ్ 3కి 3 టైమ్స్. మనకి 600 పోస్టులు కాబట్టి దీనికి 3 టైమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఫేజ్ 2 నుంచి ఫేజ్ 3కి 3 టైమ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 పోస్టులు ఉంటే దానికి 3 టైమ్స్ అంటే మనకి 1800 మెంబర్స్ని ఫేజ్ 3కి సెలెక్ట్ చేస్తారు. ఫేజ్ 3లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, టైమింగ్స్ ఏమిటి అనేది చూద్దాం. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ రాంగ్ అయినప్పుడు మనకి పెనాల్టీ పడుతుంది. ఎంత పెనాల్టీ అంటే 1/4 ఆఫ్ ది మార్క్. ఇప్పుడు 1 మార్క్ ఉంటే దాంట్లో 1/4 అంటే 0.25 మార్క్ అనేది మనకి నెగిటివ్గా పోతుంది.
ఇప్పుడు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే దానికి అయితే పెనాల్టీ ఉండదు. నో ఆన్సర్ నో పెనాల్టీ ఫర్ దట్ క్వశ్చన్. ఫేజ్ 3లో మనకి 3 ఉంటాయి. సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజు, పర్సనల్ ఇంటర్వ్యూ. వాటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ వన్ సైకోమెట్రీ అనేది ఫేజ్ 3లో ఉన్నటువంటి ఫస్ట్ టెస్ట్. దాని తర్వాత మనకి గ్రూప్ ఎక్సర్సైజ్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 మార్కులకి, ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్కులకి, ఈ ఫేజ్ 3 వచ్చేసి మొత్తం 50 మార్కులకి. ఈ పోస్టులకి ఫైనల్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 అనేవి సపరేట్గా తీసుకుంటారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంది. ఇవి కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. అలాగే ఫేజ్ 3 కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్కి కన్సిడర్ చేస్తారు. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయినటువంటి ఫేజ్ 1ని మాత్రం మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీసుకోరండి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్కి కన్సిడర్ చేయరు. మనకి ఏవైతే మార్క్స్ ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లో వచ్చింటాయో వాటిని నార్మలైజ్ చేస్తారండి. లాస్ట్కి మనకు 100 మార్క్స్కి నార్మలైజ్ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారంటే బిలో చూద్దాం. మనకి నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారంటే నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంది కదా, ఇది మొత్తం 250 మార్కులకైతే 75 మార్కులకి నార్మలైజ్ చేస్తారు. అలాగే ఫేజ్ 3లో గ్రూప్ ఎక్సర్సైజు, ఇంటర్వ్యూ ఇది 50 మార్కులని 25 మార్కులకి నార్మలైజ్ చేస్తారు. ఓవరాల్ టెస్ట్ మనకి 300 మార్కులకు ఉంటే వాటిని 100కి నార్మలైజ్ చేస్తారు. ఇక్కడ ఫేజ్ 3లో మనకి సైకోమెట్రిక్ అనేది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్కి కన్సిడర్ చేయరు. ఓన్లీ గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇక లాస్ట్లో మనకి ఫైనల్ రిజల్ట్ పబ్లికేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ, మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ, ఫైనల్ రిజల్ట్ కానీ మనకి బ్యాంకర్స్ వెబ్సైట్లో మనకి డిస్ప్లే చేస్తారు. ప్రతి టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది మనకి బ్యాంకర్స్ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. ఈ జాబ్కి శాలరీ ఎంత వస్తుందో చూద్దాం. బేసిక్ పే వచ్చేసి 48,480. అడ్వాన్స్డ్గా మనకి 4 ఇంక్రిమెంట్లు ఉంటాయి. అలాగే ఈ పోస్ట్లో ఉన్న వాళ్ళకి డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, లీజ్ రెంటల్ ఫెసిలిటీ, ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ జాబ్ బేసిక్ పే వచ్చేసి 48,480 రూపాయలు వస్తుంది. ఈ జాబ్ని చూస్ చేసుకునే వాళ్ళు ఇంకో పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాండ్ అనేది ఉంటుంది 2 లక్షలకి. మినిమం పీరియడ్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఉంటుందండి. ఈ పాయింట్ని ఎవరు కూడా డిస్కస్ చేయరు, మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈ పోస్ట్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎట్లా ఉంటుందో చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 750 రూపాయలు ఉంటుంది. అవి ఎవరికి అంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అండి. ఫ్రీగా వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మనకి ఫీజు అనేది ఉండదు, 0 వస్తుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది నాట్ రిఫండబుల్. ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అంటే టైంపాస్గా రాసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు, తర్వాత సీరియస్గా చదివి ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ ఏమో ఏదో రాద్దాంలే అని రాస్తూ ఉంటారు, నెక్స్ట్ సీరియస్గా అనేది రాస్తారు. కానీ ఇది మాత్రం గుర్తుండదు వాళ్ళకి. మ్యాక్సిమం ఛాన్సెస్ కూడా లిమిట్ అనేది ఉంది మనకి అటెంప్ట్స్ అనేది, అదేంటో కూడా చూద్దాం. కేటగిరీ వైజ్గా ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 4 ఛాన్సెస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి, ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 7 అటెంప్ట్స్ ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే మనకి రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళ ఏజ్ లిమిట్ని బట్టి. అయితే ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి నో లిమిట్ అనేది ఏమి ఉండదు. మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఒక ఛాన్స్గా కన్సిడర్ చేస్తారండి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి 2010 ఏప్రిల్ 18 నుంచి స్టార్ట్ చేశారు ఇలా ఛాన్సెస్ అటెంప్ట్స్ అనేది లిమిట్ చేయడము. ఇక ఫైనల్గా వచ్చేసి మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇది డిసెంబర్ 27, 2024 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 2025 జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.